కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి బెంగళూరులోని లోక్ భవన్కు వెళ్లిన ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టాన సూచనల మేరకు తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. సిద్ధరామయ్య కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పటి నుంచి పార్టీ తనను ఎంతో ఆదరించిందని గుర్తు చేసుకున్నారు. మంత్రిగా, 2 సార్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా తనకు అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. 7 కోట్ల కన్నడ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టమన్నారు. తాను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని సిద్ధరామయ్య అన్నారు. తన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదని, తాను గ్రామీణ జీవితం నుంచి వచ్చానని, పొరపాటున రాజకీయాల్లోకి అడుగు పెట్టానని వ్యాఖ్యానించారు. Legislative party takes a decision, High Command takes a decision, you will be the Chief Minister. Whatever legislative party takes a decision, High Command takes a decision, you will be the Chief Minister. Whatever legislative party takes a decision, High Command takes a decision, you will be the Chief Minister. Whatever ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కర్ణాటక రాజకీయాల్లో ఈ ఆకస్మిక పరిణామానికి గల సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం మేరకే సీఎం సిద్ధరామయ్య రాజీనామా వైపు అడుగులు వేసినట్టు అనుకోవచ్చా? సంపత్, గుడ్ ఈవినింగ్. మొత్తానికి కర్ణాటకలో ఒక డీకే శివకుమార్ శకం స్టార్ట్ అయింది. సిద్ధరామయ్య చివరి ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి హోదాలో అయిపోయింది. సో ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే తన రాజీనామాను గవర్నర్ కార్యదర్శికి సమర్పించిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి, అట్లాగే కర్ణాటకలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇక నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీ వెళ్తున్నటువంటి క్రమంలో ఆ కారులో, వెహికల్లో ఆయనతో పాటు డీకే శివకుమార్ కూడా కారులో ట్రావెల్ చేస్తారు. అయితే డీకే శివకుమార్ మాత్రం ఢిల్లీ వెళ్ళట్లేదు. సో ఇక డీకే శివకుమార్ మొత్తానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరొక 24 గంటల్లో డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంట్లో భాగంగా ఆల్మోస్ట్ సిద్ధరామయ్య 40 నిమిషాల పాటు తన ప్రసంగాన్ని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఆదేశాలను మేము ఫాలో అయ్యాం, అధిష్టానం ఏది చెప్తే అదే, అధిష్టానం మమ్మల్ని పిలిచింది, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని చెప్పింది, వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానంటూ కూడా మా సిద్ధరామయ్య చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. కర్ణాటక బయట నుంచి చూడండి, గాంధీ నుండి వచ్చినటువంటి ఏదైతే స్పష్టమైనటువంటి ఆదేశం ఉందో, రాహుల్ గాంధీ నుంచి వచ్చినటువంటి ఆదేశం, సో దాంట్లో భాగంగానే ఆదేశం ప్రకారమే నేను రాజీనామా చేశానని చెప్పారు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో అయితే అధిష్టానం అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం కూడా ఒక అంటే ఊహించడం జరిగింది. రాజ్యసభకు అవకాశం ఇచ్చి పెద్దల సభల్లోకి తీసుకొని ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి మల్లికార్జున ఖర్గే తరహాలో సిద్ధరామయ్య కూడా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారేమో అనుకున్నారు. బట్ సిద్ధరామయ్య ఆ విషయానికి, ఆ అంశానికి తెర వేశారు. సో ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు, ఎండ్ కార్డు ఇచ్చారని చెప్పాలి. తాను జాతీయ రాజకీయాల్లో ఉండను, తాను పెద్దల సభకు పోను, ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతాను, రాష్ట్రంలోనే ఉంటానంటూ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేస్తారు. బహుశా అధిష్టానం కూడా ఈ కామెంట్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. సో ఏదేమైనా కానీ 2028 ఎన్నికలు, 2029 జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని పరిగణలోకి పెట్టుకొని రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఫాలో అయ్యాము. అధిష్టానం ఏది చెప్తే దానికి ముందు నుంచి చెప్పాము. ముందు రోజు పిలిచి రాజీనామా చేయమన్నారు, ఇప్పుడు కూడా రాజీనామా చేశానంటూ కూడా సిద్ధరామయ్య చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇక డీకే శివకుమార్ మరొక 24 గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇంకా గవర్నర్ ఆమోదించలేదు, రాజీనామా చేయడం మాత్రం చేశారు. కానీ గవర్నర్ నిర్ణయం పైన కూడా తాను సుముఖత వ్యక్తం చేశారు. ఖచ్చితంగా గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదిస్తారనేటువంటి నమ్మకం మాకు ఉంది అంటూ కూడా అని చెప్పడం జరిగింది. హైకమాండ్ ఎప్పుడు ఏది చెప్తే అదే చేస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో
సిద్ధరామయ్యను ఏమైనా బుజ్జగించేటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉందా? ఢిల్లీకి బయలుదేరిన తర్వాత రేపు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో సిద్ధరామయ్య పాల్గొంటున్నారు. సో సిద్ధరామయ్యను బుజ్జగించి ఒప్పించి పెద్దల సభల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? లేదంటే సిద్ధరామయ్య చెప్పినట్టుగా ఆయన ఇక ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా అని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో రేపు జరగబోయేటువంటి అధిష్టానం జరగబోయేటువంటి భేటీలో డీకే శివకుమార్ కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అటు సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా రేపు అధిష్టానంతో మాట్లాడబోతున్నారు. సో ఈలోపు ఈ రాత్రికి వరకు గవర్నర్ ఒకవేళ ఆమోదిస్తే కనుక ఇక త్వరలోనే డీకే శివకుమార్ మంత్రివర్గం లేదంటే డీకే శివకుమార్ సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి 123 మంది ఎమ్మెల్యేలతో పూర్తి మద్దతు ఉందంటూ కూడా సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ కేవలం 60కి పైచిలుకి స్థానాలు ఉన్నాయి. అటు జేడీఎస్కు 19 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇతరులకు 4 స్థానాలు ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఉంది. సో అటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ఇంకేమైనా ఈక్వేషన్స్ ఏమైనా పొలిటికల్ ఇబ్బందులు ఎదురవుతాయో అనుకున్నారు. బట్ ఎట్లాంటి ఇబ్బందులు లేదు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా లాంఛనం అవుతున్నారు. ఓకే, ఇప్పుడు సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించి డీకే శివకుమార్కి సీఎం పదవి ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా దాగి ఉన్నాయా? అంటే ఎన్నికల్లో వాస్తవానికి 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది డీకే శివకుమార్ ఫేస్ మీదనే. పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఒక మాస్ క్రౌడ్ పుల్లర్ అనే చెప్పాలి. సో అట్లాంటి డీకే శివకుమార్ ఫేస్ పైనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ మోరోవర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త డీకే శివకుమార్. ఈవెన్ దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఒక బలమైనటువంటి నాయకత్వం. అటు కేరళతో సంబంధాలు ఉన్నాయి, అటు ఆంధ్రప్రదేశ్తో సంబంధాలు ఉన్నాయి, ఇటు తెలంగాణతో సంబంధాలు ఉన్నాయి. సో అటు కర్ణాటకలో కూడా బలమైనటువంటి వ్యక్తి, సూపర్ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి. సో సిద్ధరామయ్య కాకపోతే పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పాలి. ఈవెన్ వీడి సతీష్ విషయంలో ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయో ఈవెన్ డీకే శివకుమార్ విషయంలో కూడా సేమ్ అట్లాంటి ఎపిసోడ్ని ఇక్కడ చూడొచ్చు. వీడి సతీష్ని ఒకటే మాట అన్నారు, నాకు పదవి ఇవ్వకపోయినా నేను మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉండను, నేను ఇలాగే ఎమ్మెల్యేగానే కొనసాగుతానంటూ ఆయన చెప్పారు. బట్ అక్కడటువంటి ఆ పరిస్థితుల్లో ఒత్తిడి నేపథ్యంలో వీడి సతీష్ అనే తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా జరగలేదు. పార్టీని కూడా చాలా అంటే ఒక ఘాటిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కేరళలో గెలిచిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయంతో. ఈవెన్ ఇక్కడ కూడా సిద్ధరామయ్య చాలా మంచి వ్యక్తి, లాయల్గా ఉండేటువంటి వ్యక్తి, మొదటి నుంచి కూడా అట్లాంటి లాయల్టీ చూపించేటువంటి వ్యక్తి. సో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, 6 సంవత్సరాలుగా పీసీసీగా ఉన్నటువంటి వ్యక్తి. రేపు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉండనంటూ కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. కొత్త వాళ్ళకి అవకాశం రావాలి, సో నేను పార్టీలో ఉంటా, కార్యకర్తగా పనిచేస్తా, నాకు ఏ మంత్రి పదవి కూడా వద్దు, నేను కార్యకర్తగానే ఉంటానంటూ కూడా పార్టీ లాయల్టీగా పనిచేస్తారు. డీకే శివకుమార్ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఒక ఏక్నాథ్ షిండే కావచ్చు, లేదంటే ధన వర్గంతో కలిపి బీజేపీలోకి వెళ్ళొచ్చు. బీజేపీ ఎట్లయితే మహారాష్ట్రలో చీల్చడం జరిగిందో అట్లాంటి పరిణామాలు ఇక్కడ చేసేటువంటి అవకాశం కూడా ఉంది డీకే శివకుమార్ తలుచుకుంటే. బట్ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలు నమ్మినటువంటి వ్యక్తి. సో ఆయన అనుచర వర్గం పట్ల ఆయన చాలా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో రేపు రాబోయే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఎన్నికల్లో గెలవాలంటే కనుక ఇప్పటి వరకు అటు మూడా స్కామ్ కానీ, సిద్ధరామయ్య మీద వచ్చినటువంటి ఆరోపణలు, మరొక స్కామ్ కానీ, సో అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, మంత్రులపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయో, వీటన్నిటిని పోవాలంటే కనుక కేబినెట్ పూర్తిగా రద్దు చేయాలి. ఇటు కొత్తగా మంత్రుల్ని మరొక 25-30 మంత్రుల్ని సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి కొంతమంది ఉండొచ్చు, బహుశా అందులోంచి ఒక 10 మంది ఉండొచ్చు. ఇటు డీకే శివకుమార్కి సంబంధించినటువంటి వర్గం కొంతమంది మంత్రులుగా ఉండొచ్చు. సో ఒక కొత్త ముఖాలు ఉంటాయి కాబట్టి, సో అవినీతిని ప్రజలు మర్చిపోవడానికి కొత్త ముఖాలతో కొత్త రాజకీయ వ్యవస్థను కూడా మళ్ళీ పునర్నిర్మించడానికి బహుశా కర్ణాటకలో ఇది సరైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో కొంచెం లేట్గా తీసుకున్నా కానీ కర్ణాటకలో అండ్ మోరోవర్ ఇది ఎన్నికల్లో గెలిచినటువంటి టైంలోనే డీకే శివకుమారే ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి. బట్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఈడీ దాడులు జరిగాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా డీకే శివకుమార్ బెయిల్ పైనే బయట ఉన్నారు. సో రేపు పొద్దున ఏమైనా కానీ కేజ్రీవాల్ లాంటి వ్యక్తులను, హేమంత్ సోరెన్ లాంటి వ్యక్తులను, మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి సంస్థలు రేపొద్దున డీకే శివకుమార్ అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకపోయేటువంటి పరిస్థితులు లేకపోలేదు. బహుశా ఇప్పుడు అట్లాంటి పరిణామాలు ఉండొచ్చు, బట్ ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు. ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత బహుశా డీకే శివకుమార్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి కొంత ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం డీకే శివకుమార్ మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా సిద్ధరామయ్య కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ గానే ఉన్నారు కాబట్టి. రాబోయే ఎన్నికల్లో రాజ్యసభ పదవి నుంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై సిద్ధరామయ్య స్పందించే అవకాశం ఉందా?
ఆల్రెడీ దీనిపైన స్పందించారు సంపత్. ఇందాకే ఆయన ప్రెస్ మీట్లో చివరిగా మీడియా అడిగినటువంటి ప్రశ్నకు మీరు పెద్దల సభకు వెళ్తారా అంటే లేదు, రాజ్యసభకు వెళ్ళనంటూ కూడా ఆయన ఖండించేశారు. రాజ్యసభకు వెళ్ళేటువంటి పరిణామాలు లేవు. వాస్తవానికి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 3టిలో కూడా సిద్ధరామయ్యకు అవకాశం ఉంది. అండ్ రేపు పొద్దున మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి రాజ్యసభ స్థానం కూడా ఖాళీ కాబోతోంది త్వరలోనే. ఆ స్థానంలో సిద్ధరామయ్యను తీసుకొని లేదంటే మల్లికార్జున ఖర్గే స్థానంలో సిద్ధరామయ్యతో జాతీయ రాజకీయాలు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, సీనియర్ లీడర్, ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని తీసుకుంటారేమో అధిష్టానం కేంద్రంలో కనుక్కున్నారు. వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చారు. బట్ దాన్ని సింపుల్గా సిద్ధరామయ్య రిజెక్ట్ చేశారు. నేను ఏ పెద్దల సభకి వెళ్ళను, నేను రాజ్యసభకి వెళ్ళను, ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే కొనసాగుతాను అని చెప్పిన విషయం మాత్రం ఇది వాస్తవానికి అధిష్టానం కూడా ఊహించుండకపోవచ్చు. బట్ రేపటికి ఏమైనా పరిణామాలు మారుతాయో చూడాలి ఈ సంపత్. ఓకే, శ్రీకాంత్, సిద్ధరామయ్య వర్గానికి ఎలాంటి ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది? దీంట్లో మరి ముఖ్యంగా అంటే ఏదైతే బీహార్లో ఎపిసోడ్ చూసామో, నితీష్ కుమార్ను తప్పించి నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్కు మంత్రి పదవి ఇచ్చారు. సో అట్లాంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సేమ్ ఎపిసోడ్ ఉంటుందేమో అని అనిపిస్తోంది. బట్ అలా జరుగుతుందా లేదా చూడాలి. ఎందుకంటే రాజ్యసభకు పోనటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎంగా తాను ఉండరు కాబట్టి తన కొడుకును డిప్యూటీ సీఎంగా ఉంచాలని రేపు బహుశా ఒక ప్రపోజల్ పెడతారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అహిందా కూటమికి ఒక నాయకుడిగా, అంటే అణగారిన వర్గాలకి, అటు దళితులకు, ఓబీసీలకు ఒక నాయకుడిగా సిద్ధరామయ్య కొనసాగుతున్నారు. సో ఒక బలమైనటువంటి కూటమికి నాయకుడు, ప్రజాకూటమికి నాయకుడు. సో అట్లాంటి నాయకుడు రాష్ట్రంలోనే ఉంటాను, పెద్దల సభకు వెళ్ళను అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా నా మార్కు చూపిస్తాను అని ఇండైరెక్ట్గా సంకేతం ఇస్తున్నారు. తన కొడుకును ఉప ముఖ్యమంత్రిగా చేయడానికి, బహుశా తను పెద్దల సభకు వెళ్ళకపోవడానికి కారణంగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదే జరిగితే కనుక డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య కొడుకు ఉండొచ్చు, మరొక దళిత నాయకుడిని కూడా డిప్యూటీ సీఎం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. సో పరమేశ్వరన్ని కూడా డిప్యూటీ సీఎంగా చేసేటువంటి అవకాశం లేకపోలేదు. బట్ ఇట్లా నేపథ్యంలో పరమేశ్వరన్ కూడా చాలా బలమైనటువంటి వ్యక్తి, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అటు ఒక్కలింగాకు చెందినటువంటి వ్యక్తి డీకే శివకుమార్ అయితే, ఇటు కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సిద్ధరామయ్య అయితే గనక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పరమేశ్వరన్. సో పరమేశ్వరన్ ముఖ్యమంత్రి స్థానంలో, అంటే సింపుల్గా చెప్పాలంటే 3వ కృష్ణుడు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఆ ఎపిసోడ్ వస్తుందేమో అనుకున్నాం, బట్ అధిష్టానం అట్లాంటి ఎపిసోడ్ ఏం రానియలేదు. సో సానుకూలంగానే ఎపిసోడ్ని క్లోజ్ చేసింది. బట్ డిప్యూటీ సీఎం విషయంలో సిద్ధరామయ్య కొడుకుంటారా అనేది మాత్రం కొంత సస్పెన్స్ కనిపిస్తుంది. నాకున్నటువంటి ఈ ఎపిసోడ్ చూస్తే కలిగేటువంటి అనుమానం ఏంటంటే ఖచ్చితంగా సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం తన కొడుకు ఇవ్వాలన్నటువంటి ప్రపోజల్ పెడతారేమో, లేదంటే సిద్ధరామయ్య రాజకీయ చతురత చాలా పెద్దదని చెప్పాలి. సో ఎట్లాంటి పరిణామాలు, ఎందుకంటే ఇది ఇక్కడ సోషల్ ఈక్వేషన్స్తో రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి చూడాలి రేపు జరగబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.